కాక ఈవినింగ్ టైమ్స్ కట్ బనీన్స్ వేసుకొని పంచె కట్టుకొని తిరుగుతా అంటాడు సార్. ఇక్కడే ఈవినింగ్ టైమ్స్ గేమ్స్ ఆడుకుంటా అంటారు సార్. చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అందరూ ఇక్కడంతా తిరుగుతా అంటాడు సార్. మా నాన్న వాళ్ళకి మా అన్నదమ్ముల వాళ్ళకి పర్మిషన్ లేనప్పుడు ఆయనకి ఎందుకు ఉంటుంది సార్ లోపలికి అలో చేయడానికి? ప్రిన్సిపల్ మేడం వాళ్ళ హస్బెండ్ అంట సార్. హస్బెండ్ లో కాదో అని కూడా మాకు తెలియదు సార్ పర్టికులర్ గా చెప్పాలంటే, కానీ హస్బెండ్ అని చెప్తున్నారు సార్. మీ ప్రిన్సిపల్ మేడం పేరు ఏం పేరుమ్మా? పరిమళ సార్. నువ్వు ఎన్నో తరగతి అమ్మా? సీనియర్ ఇంటర్ సార్. ఇంటరా? ఏ ఊరుమా మీది? కడప సార్. ఏ ఊరు వాళ్ళు వచ్చి చదువుతా ఉన్నారు ఇక్కడ? చాలా లాంగ్ నుండి వస్తున్నారు సార్. బద్వేల్ డిస్ట్రిక్ట్స్ కూడా ఉన్నాయి సార్. ప్రకాశం డిస్ట్రిక్ట్ అమ్మాయి వాళ్ళు కూడా ఇక్కడ ఎక్కువ ఉన్నారు సార్. మాకంటే ఇక్కడ సేఫ్టీ లేకుండా మేము ఇక్కడ ఎందుకు ఉండాలి సార్? ఇక్కడ నుంచి చాలా దూరం నుంచి డిస్ట్రిక్ట్స్ నుంచి ఇక్కడ చదువుకోవడానికి వస్తారు సార్. రెసిడెన్షియల్ స్కూల్స్ అని పూర్ ఫ్యామిలీస్ నుంచి వస్తారు సార్. అన్ని సేఫ్టీస్ ఉంటాయని చెప్పేసి, కానీ ఇలాంటి స్కూల్లో మాకు సేఫ్టీ లేకపోతే మేము ఎందుకు ఉండాలి సార్? ఈ స్కూల్లో మాకు అవసరం కూడా లేదు సార్. ఈ ప్రిన్సిపల్ ఉంటే మేము అసలు ఉండాం సార్ స్కూల్లో. మీ మేడం వచ్చినప్పటి నుంచి మేము 5th నుంచి ఉన్నాం సార్ ఇక్కడ. ఎప్పుడు ఇలాంటి అలిగేషన్స్ లేవు సార్. మాకు టీచర్స్ కూడా వర్కర్స్ కూడా చాలా మేడం ప్రెజర్ చేస్తున్నారు సార్. అసలు వాళ్ళు కూడా లాంగ్ లీవ్ పెట్టుకొని మాకు చదువులు ఏమైపోవాలి సార్? వీఆర్ ఆల్ పబ్లిక్ గోయింగ్ స్టూడెంట్స్ సార్. టీచర్స్ మాకు కెమిస్ట్రీ మేడం ఇంతవరకు రాలేదు సార్. యూనిట్ టెస్ట్ 2 కూడా అయిపోయింది సార్. మీరు చెప్పిన అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ వచ్చారా? వాళ్ళదే ఊరు? అమ్మాయికి నైట్ నుంచి ఫుల్ ఫీవర్ సార్. మా స్కూల్లో టీచింగ్ చేసే టీచర్స్ ని, హెచ్ఎస్ మేడం ని, సృజనా మేడం ని, ఝాన్సీ మేడం ని పోలీస్ స్టేషన్ కి రమ్మని ఆమె తరపున వచ్చి మాట్లాడమని ప్రెజర్ చేస్తున్నారు సార్ ప్రిన్సిపల్ మేడం.